హాయ్ అండి, నేను మీ విశాలిని. ఇవాళ మా అక్క వాళ్ళు వస్తున్నారండి. నేను ఇవాళ నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. ముందు రైస్ నేను ఒక గంట కడిగి పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్కి అండి నేను 2.5 వేసుకున్నానండి వాటరు. అంటే ఒక రైస్ని పెట్టండి, ఒక్కొక్క రైస్ అయితే 2 డబ్బాలు సరిపోతాయి, ఒక రైస్ ఏమో కొంచెం పొడిగానే ఉంటాయి. నేను 2.5 వేసుకున్నాను. నేను ఆయిల్ పోట్లు ఇలా వంచేస్తున్నాను, పోసేస్తున్నాను అనుకోకండి, ఇది ఎక్కువేం పడదండి, కొంచెమే. నాకు తెలుసు అనమాట, ఇలా కొలతలే ఉండవు. అలా అని నేను ఎక్కువ ఆయిల్స్ ఏం వాడనండి. నేను దీనిలోనే సాల్ట్ కూడా వేసేసుకుంటానండి. మళ్ళీ తర్వాత చూసి వేసుకుంటాం. ఇది కరివేపాకు రేపలు వేస్తున్నానండి. పసుపు అండి. ఒక ఉడుకు వచ్చాక నేను కుక్కర్ విజిల్ పెడతానండి. కుక్కర్ విజిల్ అండి ఒకటి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా ఉడుకు ఒక పొంగు వచ్చాక అండి కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి. మీ కుక్కర్ని పెట్టండి, విడిగా అయినా వండుకోవచ్చు రైస్, అలవాటు ఎవరి అలవాటు వాళ్ళది. ఇది వండి చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా కొంచెం ఆయిల్ అండి, మీకు ఎంత మీరు చూసి వేసుకోండి, మీరు ఎంత ఆయిల్ వాడతారో. ఒక్కొక్కరు ఈ కప్పు రైస్కి అండి నేను పెద్ద లెమన్స్ అండి ఇవి 2 వేస్తున్నాను. చిన్నవి అనుకోండి ఒక 3 పడతాయి, సరిపోతాయి. కొంచెం అల్లం తురుము, బెల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మీకు కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇవాళ కొంచెం మామిడికాయ పచ్చడి పడుతున్నామండి. ఆ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్, ఆ వీడియో కూడా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను వెంటనే వీడియో పెట్టగానే మీకు. కొంచెం పల్లీలండి ముందే వేపుకుంటున్నాను. ఆల్రెడీ నేను సాల్ట్ వేసేసుకున్నానండి. ఇప్పుడు లెమన్ పిండి వేసుకుంటున్నాను రైస్లో. సాల్ట్ సరిపోలేదనుకోండి మీరు చూసి వేసుకోండి. ఎండుమిరపకాయలండి ఒక 3 వేస్తున్నానండి, అంటే కారం తినేదాన్ని బట్టి వేసుకోండి మీరు. ఆవాలు, శనగపప్పు. నేను మరీ ఎక్కువ వేయనండి, పప్పులు తగిలిన మా తినరు, ఎందుకని పప్పులు వేసేమంటారు. కొంచెం జీలకర్ర, కాకపోతే ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి కానండి. వేసి పచ్చిమిరపకాయలండి ఘాటు పెట్టి వేసుకోండి. కొంచెం అల్లం తురుమండి, కొంచెం అల్లం తురుము, కొంచెం ఒక చిటికెడు మెంతిపిండి అండి. ఇది కొంచెం రంగు వస్తే చాలండి, ఎర్రగా. అల్లం తురుము వేసుకోండి, బాగుంటుంది పులిహోర. నిమ్మకాయ పులిహోర అయినా, చింతపండు పులిహోర ఏదైనా. కొంచెం మెంతిపిండి, ఇంగువ. నేను కొంచెం ఆవు పిండి కూడా వేస్తున్నానండి. ఎట్లాగో ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి, అందరి ఇళ్ళలో ఆవు పిండి, మెంతిపిండి అన్నీ ఉంటాయి. ఉన్నాయని కాదు కానండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మాకేంటంటే అండి, బాగా పొలుగ్గా తినవండి మా వారు, అస్సలు తినరు. ఇంకా పొలుగ్గా కొంచెం పులిహోర చేసాను అనుకోండి, ఇంకా అదంతా నేను తినాల్సి వస్తుంది. కాకపోతే కొందరు ఏంటంటే చాలా పొలుగ్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం ముందు రైస్ వాటర్ తగ్గించుకోవటమేనండి.
మీరు అనుకోవచ్చు అన్నం చివిడిందని, కాదండి. నేను కావాలనే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి. ఈ వేడికి మొత్తం నేనేంటంటే తాలింపులోనే వేస్తాను. ఈసారి వాళ్ళు మర్చిపోయాను. కొంచెం బెల్లం వేసి పులిహోర అయిపోయిందండి. ఇంకా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఒకసారి మీకు తిని చూపిస్తాను. బాగుంటుంది, అల్లం ఫ్లేవర్ అన్నీ తెలుస్తున్నాయి. మనం ఆవు పిండి, మెంతి పిండి, బెల్లం కరకరగా ఉంటుంది. చాలా బాగుందండి ఇవాళ. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకే, బాయ్ అండి.